అందరికీ శుభోదయం. ఇవాళ వెజిటబుల్ పులావు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా 2 పెద్ద క్యారెట్లు స్కిన్ పీల్ ఆఫ్ చేసి రౌండ్గా కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఆలు కూడా తొక్క తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి రైస్కి కాబట్టి. బీన్స్ 10-15 బీన్స్ నార తీసేసి నుంచి ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలని రెడీగా. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా లేయర్స్గా వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కగానే ఉల్లిపాయ రేకలు వేసి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి వేగగానే నీళ్ళల్లో ఉన్న క్యారెట్లు నీళ్లు లేకుండా బాగా విదిల్చి దీనిలోకి వేసి బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పాటు వేయించుకోవాలి. తర్వాత ఆలు బీన్స్ ముక్కలు కూడా నీళ్లు లేకుండా కుక్కర్లోకి వేసి ఒకసారి వేయించుకొని 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడి వేయాలి. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 4 టీ స్పూన్లు వేస్తున్నాను. కొంచెంగా పుదీనా, ఒక గుప్పెడు జీడిపప్పులు వేసి ఒక్కసారి బాగా కలిపేసి దీనిలోకి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. 1 కప్పు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. 4 గ్లాసుల నీళ్లు పోసి 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు వేసి ఒకసారి బాగా కలిపేసి బాగా తెల్లనివ్వాలి. ఈ ఎసరు తెల్లుతున్నప్పుడు పక్కన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీనిలోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకోవాలి. 3 సార్లు కడిగి నీళ్లు వంపి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని ఈ ఎసట్లోకి వేసుకుని ఎసరు బాగా తెల్లుతున్నప్పుడు దీనిలో కొంచెంగా ఉప్పు, ఈ ఎసట్లోకి ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి కొంచెంగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎసరు బాగా తెల్లుతున్నప్పుడు దీని మీద కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు రైతాకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ తరుక్కుందాం. సో ఎంత వీలైతే అంత సన్నగా ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. తరిగి ఒక గిన్నెకి వేసుకోవాలి. అలాగే ఎక్కువగా కొత్తిమీర, కొంచెంగా పుదీనా కూడా సన్నగా తరిగి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. దీనిలోకి అప్పుడే ఉప్పు, పెరుగు అవంతా కూడా యాడ్ చేయకూడదు. ఒక్కసారి రైస్ రెడీ అయిన తర్వాత దీనిలోకి కొంచెంగా ఉప్పు వేసుకుని తగినంత పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పాల మీగడ వేసుకుని ఒక్కసారి కలిపేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారాక ఇలా ఉంటుంది. సో రైస్ సూపర్గా. దీన్ని మనము అట్ల కాడ తిరగేసి కలుపుకోవచ్చు, లేదంటే చెక్క అట్ల కాడ ఏదన్నా ఉంటే బాగా ఇట్లా కలుపుకోవాలి. పలసని కాడతో కలుపుకున్నామంటే ముక్కలు రైస్ అంతా కూడా బాగా చెదరకుండా చక్కగా నీట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసేసి కుక్కర్ మొత్తం తిరగేసి పెట్టాలి. అప్పుడు ఆవిరికి బాగా మొత్తము నెయ్యి అంతా కూడా రైస్కి పట్టి ఆవి అంతా కూడా తడి లేకుండా నీట్గా రైస్కి పట్టేసుకుంటుంది. ఎక్స్ట్రా తడి ఉన్నా కూడా అదంతా కూడా ఆరిపోతుంది. రైస్ బాగా పొడిగా వస్తుంది. రైతాలో ఉప్పు, కొంచెంగా పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పాల మీగడ వేసుకుని బాగా కలుపుకుంటే టెక్స్చర్ చక్కగా ఉంటుంది. రైతా తెల్లగా బాగుంటుంది. సో దీన్ని మనం రైస్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. వెజిటబుల్ పులావ్కి సర్వ్ చేసుకున్నామంటే చాలా కమ్మగా బాగుంటుంది. ఈ వెజిటబుల్ పులావ్కి మసాలా వడైనా బాగుంటుంది, అప్పడాలు కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పసుపు లేకుండా ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల రైస్ చక్కగా మంచి కలర్ ఉంటుంది. ఫుడ్ కలర్ లేకపోతే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు కొంచెంగా. 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వెజిటబుల్స్ ఉండాలి. అలాగే బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసి నీళ్లు వంపేసి పెట్టేసేయాలి. మనం ప్రాసెస్ చేయకముందు కడిగి పెట్టామంటే కరెక్ట్గా వెజిటబుల్స్ అవి వేయించుకునేసరికి సరిపోతుంది. నాకైతే 2 కప్స్ రైస్ కాబట్టి నేను చిన్న కుక్కర్లో 3 లీటర్స్ కుక్కర్లో పెట్టుకున్నాను. పెద్ద కుక్కర్లో అయితే ఇదే ప్రాసెస్సే గిన్నెలో చేసి కుక్కర్లో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.